నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును వివేకము అని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని వెరగక ఉండునందున సువార్త ప్రకటన ఆయనను వెర్రితనమును చేత రక్షించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పమాయను. ఎవరిని బట్టి దేవునిని ఎందరైతే అంగీకరించారో, ఎందరైతే దేవుని ఎరిగి ఉన్నారో వారందరూ నిమిత్తము ప్రభు చెప్పిన మాట ఏంటి? దయాపూర్వకముగా ఆయన వారిని దయాపూర్వకముగా. హల్లెలూయా. దేవుడు రక్షణ అన్యజనులకి ఏమై ఉందయా? చూడండి, అన్యజనులకి దేవుని రక్షణ ఏమై ఉంది? చెప్పండి. అన్యజనులకి దేవుని రక్షణ ఏమై ఉంది? వెర్రితనముగా ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణను గూర్చిన వార్త ఈ లోక ప్రజలకు ఎలా ఉందంటే వెర్రితనముగా ఉన్నది. నేను అంటాను, దేవుని వాక్యము ప్రపంచములో ఉన్న సర్వ సృష్టిని రక్షించుట కొరకే ఆయన కలవరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెప్పబడిన మాట మనం చూస్తే 18వ వచనంలో చెప్పాడు కదా, శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదయ్యా. ఈ వార్త అనేక మందికి తెలియదు, కానీ తెలిసిన మనకేమై ఉన్నదంటే దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి, లోకంలో ఎంతో మంది ప్రజలు ఇంకనూ నేటి వరకు నశించిపోతూనే ఉన్నారు. మరి ఎంత చెప్పినా ఎవరికి ఈ మాటలు వర్తించటం లేదు. హల్లెలూయా. అయితే ఈ మాటల యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఎవరైతే విశ్వాసములో బలముగా దృఢముగా దేవుని చిత్తము నెరవేర్పు కొరకు తీర్మానం కలిగి ఉన్నారో వారికి ఏమైందంటే దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, వీరేమి చేయుచున్నారో వీరికి వెలుగరు గనక వీరిని క్షమించుమని ప్రభు చెప్పాడు. వాస్తవమే ప్రియులారా, లోకం ఏం చేస్తుంది? చెప్పండి, లోకం ఏమైంది? దేవుని దృష్టిలో శాపగ్రస్తమైంది. దేవుని దృష్టిలో అదిగో దేవుని ప్రభావం ఏమిటో, దేవుని శక్తి ఏమిటో, దేవుని రాకడ ఏమిటో లోక ప్రజలు, లోకము ఏమి చూడలేదంటే దేవుని శక్తిని చూడలేదు. అయితే దేవుని శక్తిని పొందుకున్న వారు మాత్రమే బలవంతులై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం 7 మాటలు ఉన్నాయి. మనకి
ఒక్కొక్క మాటకి గంట సేపు సమయం ఇస్తుంది. గంట సేపు మాట్లాడాలి. ఎవరికి ఏ మాట ఇచ్చామో వాళ్ళు. హల్లెలూయా. గంట సేపు మీ సాక్ష్యాన్ని పంచుకో. దేవుడు మన కొరకు ఏం చేశాడు, దేవుల్లో మనం ఏం చూసాం, ఏం పొందాం, ఏది మనకు రక్షణ, ఏది మనకు బలము, ఏది మనం పొందుకుని ఉన్నామో దాని విషయంలో మరి జాగ్రత్తగా మనము ప్రభు కార్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా అదిగో చేతులు పైకెత్తి ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులెత్తి అదిగో ప్రభు మన కొరకు కలవరి సిలువలోనికి వెళ్ళిపోయాడు. అదిగో ఆయనను ఎర్రటి వెండలో, మండుతున్న వెండల్లో ప్రభుని వీడ్చుకుని వెళుతూ ఉన్న ఈ సందర్భంలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, ఇదిగో 7 మాటలు సమయమయ్యా. ఇదిగో ఒక్కొక్కరిని ప్రభా ఈ ఆత్మ ద్వారా నింపండి నాయన. ఇదిగో మొదటి మాట నుండి చివరి మాట వరకు నాయన ఒక్కొక్క కుమారుడిని మీరు అభిషేకించండి, ఒక్కొక్క కుమార్తెని మీరు అభిషేకించండి. ఆత్మ ద్వారా మాట్లాడే కృప దయచేయండి, ఆత్మతో పలకగలిగిన శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా, ఇదిగో ఒక్కొక్కరిని బలపరచండి అయ్యా. భయం నుండి, పెరిక నుండి, అపవాది క్రియ నుండి యేసు నామములో విడిపించండి అయ్యా. చక్కగా వారు నిలబడి చక్కగా ధైర్యంతో 7 మాటలు పలకగలిగిన సంటి కృప. హల్లెలూయా. చేద్దాం. హల్లెలూయా. నన్ను బలపరచయ్యా. ప్రార్థించండి. ప్రభుని వేడుకోండి. ప్రభువా నన్ను బలపరచయ్యా. నీ సన్నిధిలో నిలబెడుతున్నాను ప్రభువా. నన్ను బలపరచయ్యా. అడుగు. ప్రార్థించి నన్ను బలపరచయ్యా. ఈ 7 మాటలు ఒక్కొక్కరిని బలపరచయ్యా, ఒక్కొక్కరిని అభిషేకించయ్యా, భయము నుండి విడిపించయ్యా. ఒక్కొక్కరు ఆయన మాట్లాడుతున్నప్పుడు దైవ ప్రసన్నత ఆయన దిగి వచ్చి అయ్యా వారి యొక్క శిరస్సు మొదలుకొని పాదముల వరకు నాయన మీ ఆత్మాభిషేకముతో నింపబడి ఈ వార్త నాయన తెలియపరచడానికి సహాయం చేయండి అయ్యా. ఇదిగో కొద్ది చిన్నపాటి సంఘము నా ప్రభా, విశ్వాసముతో పలుకుతున్న వారితో మీరు మాట్లాడండి నాయన, సహాయం చేయమని అయ్యా. ఇదిగో విజ్ఞాపన చేస్తున్నామయ్యా. 7 మాటలు ప్రభా, 7 మందిని నిలబెడుతూ ఉండగా నా ప్రభా ఆత్మ కార్యములు జరగాలి నాయన. పరిశుద్ధముతో మాట్లాడాలి ప్రభా, శక్తితో మాట్లాడాలయ్యా. శక్తిపూర్వకమైన అభిషేకముతో నింపండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా.
పక్షమై నీ బిడ్డలు నిలబడుతూ ఉండగా ఒక్కొక్కరిని ప్రభువా ఎంతసేపు అయితే మీరు వాడుకుంటున్నారో నా ప్రభువా అంతసేపు నీ బిడ్డలు నిలబెట్టుకున్నాయి. ఒక్కొక్కరిని మీరు అభిషేకించండి నాయన. ఒక్కొక్కరి పైన ఆత్మ దిగి వచ్చి నాయన వారు మాట్లాడే కృప, వాక్శుద్ధిని దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి. ఓ ప్రభువా మీకు అప్పగిస్తున్నాయి. ఒక్కొక్క బిడ్డని మీ చేతిలో పెడుతున్నాయి. ఘనత మహిమ మీరే పొందుకుని ఈ 7 మాటలు 7 మంది నా ప్రభువా చక్కగా నీతో నీవు మాతో అందరితో మాట్లాడినట్లుగా ఈ బిడ్డలను ఒక్కొక్కరిని మీరు అభిషేకించమని ప్రార్థిస్తూ చేతులకు అప్పగించుకుంటూ ఘనత మహిమ మీరు మాత్రమే పొందుకొని నిలబడుతున్న నీ బిడ్డలందరితో మీరు మాత్రమే మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఈ 7 మాటలు మేము మాట్లాడటానికి సిద్ధము అవుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా మరి 12:30 మరి ఈ సమయంలో మొట్టమొదటి మాట మరి మనకి చక్కగా చదివి మాట్లాడే కృప మరి ప్రభు వాటికి దయచేయను గాక. మొట్టమొదటి మాట లోకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పును. వారు ఆయన వస్త్రములు పంచుకోవటానికై చీట్లు వేసిరి. అందరూ కూడా మరి మొట్టమొదటి మాట విషయంలో దేవుని యొక్క చిత్తము. అవును తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు వెరుగురు కనుక వీరిని క్షమించండి అని క్రీస్తు యేసు ప్రభునందు విశ్వాసముతో మనం తెలుసుకున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఏమని మనం తెలుసుకున్నాము. ఏమని మనం తెలుసుకున్నాము అంటే క్రీస్తు యేసు ప్రభువు వారిని ఎలా మాట్లాడారంటే వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు కనుక వీరిని క్షమించండి. ఎప్పుడన్నాడు ఈ మాట? ఎప్పుడన్నాడు? శ్రమలో. ఎంతంటే శ్రమ, చాలా శ్రమ. ఈ శ్రమలో కూడా దేవుని యొక్క మనస్సు ఎలాంటిదంటే క్షమించగలిగిన మనస్సు. మరి ఆయన క్షమించగలిగిన దేవుడు ఆయన. ఆ క్షమాపణ మనలో ఉందండి. మనలో ఉందా? క్రీస్తు ప్రభుని ఆరాధించే మనలో ఆ శ్రమలో ఓర్పు మనకుందా? ఉందా? లేదు. ఉందా? లేదు. అయితే ప్రభు చూడండి, క్రీస్తు 7 మాటలు పలికినప్పుడు మొదటి మాటలో ఆయన ఏం మాట్లాడాడంటే, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు వెరుగురు కనుక వీరిని క్షమించండి. నేను అంటాను, క్రీస్తు యేసు ప్రభునందు విశ్వాసము కలిగి ప్రార్థించు ప్రతి వారికి ఏముండాలి? తగ్గింపు, క్షమించే మనస్సు ఉండాలి. కష్టాలు మనకే వస్తాయి. కష్టాలు యేసు క్రీస్తు ప్రభు వారికి కష్టం వచ్చిందో రాలేదు అమ్మా. ఆయన నోటి మాటతో ఏం కలిగింది?
సృష్టి కలిగింది, భూమి కలిగింది, ఆకాశం కలిగింది, పక్షులు కలిగినవి, మనుషులు కలిగారు, భూమి పండింది, ఫలములు ఇచ్చింది. అన్నీ కూడా ఆయన నోటి వాక్కు చేత మాత్రమే సృష్టించబడింది. అంత సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన ప్రభువే చూడండి ఆ శ్రమ పొందుకుని అన్నారు దేవుడు. ఆ శ్రమలో కూడా ఏం చెప్తున్నాడంటే, తండ్రి మీరేమి చేస్తున్నారో వీరు వెలుగురు గనక వీరిని క్షమించండి. ఒక మాట యోహాను సువార్తలో, దానికి మారుగా యోహాను సువార్తలో 6వ అధ్యాయము మనం చూద్దాం. 6వ అధ్యాయములోనే 51వ వచనంలో అంటున్నాడు, 51వ వచనంలో అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెప్పటికీ జీవించును. సోదరులు చెప్పండి హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ప్రభు వాక్యము ప్రవచన నెరవేర్పును ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్న మన జీవితంలో దేవుడు వాక్యము సెలవిస్తుంది. చూడండి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. నా ఆహారము ఏ వ్యక్తి అయితే భుజిస్తాడో, నా ఆహారమును భుజించిన వ్యక్తి ఏమై ఉన్నాడు? నిత్య జీవమును కలిగి జీవించును అని ప్రభు చెప్పాడు. అయితే ప్రియులారా, దేవుని వాక్యము ఒక మనుష్యుడిని బ్రతికిస్తుంది, ఒక మనుష్యుడిని బలపరుస్తుంది, ఒక మనుష్యునికి రక్షణ భాగ్యాన్ని కలుగు చేస్తుంది. అయితే దేవుడు ఆ రక్షణ అందరికీ ఇచ్చాడండి, ఒకరికి కాదు. ఆ ఆఖరికి ఆ శిలువ దగ్గర వారు ఎంత హింస పెట్టినా, ఎంత హింసించినా వారిని కూడా ఏమంటున్నాడంటే, తండ్రి వీరిని క్షమించండి, వీరికి ఏమి తెలియదయ్యా, వీరికి ఏమినో తెలియదు కనుక వీరిని క్షమించండి. ప్రియులారా, ఎంతగా స్వార్థికము చూడండి, ఎంత స్వార్థికం, ఎంత తగ్గింపు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాటలో మనం చూసాం, తండ్రి మనకి ఏమై ఉన్నాడు? జీవాహారమై ఉన్నాడు. అంటే తండ్రి శరీరం ఏమవుతుంది చెప్పండి అయ్యా? 39 కొరడాలతో కొట్టినప్పుడు ఆ మాంసం అంతా ఏమైపోయింది? గుజ్జు అయిపోయింది. ఆ మాంసము ఒక కొరడ ఈపి చుట్టూ తిరిగింది అనుకోండి, దానికి 34 కారులు ఉంటాయి. ఎన్ని కారులు? ఆ కారులు ఆ మాంసాన్ని పట్టుకుని పెరుక్కుని వస్తూ ఉంటే మాంసం అంతా ఏమైపోయింది? మొద్దైపోయింది. అయితే దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును అని ప్రభు సెలవిచ్చాడు. దేవుని యొక్క జీవాహారము ఆయన శరీరము రొట్టెైపోయింది, ఆయన రక్తము బిందువైపోయింది, చెమట. హల్లెలూయా. గనుక దేవుడు ఎంతగానో ప్రయాసపడి శ్రమపడినప్పుడు చక్కగా ఆయన చెప్పాడు, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు వెరుగురు గనక వీరిని దయతో క్షమించండి. ఇదిగో అక్కడ మరలో ఏమంటున్నాడంటే, ఎవడైతే ఈ ఆహారాన్ని భుజిస్తాడో, ఎవడైతే ఈ ఆహారంలో పాలు పంపులు పొందుతాడో
వారు నాతో కూడా జీవించును అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది మొదటి మాట. మొదటి మాటలో ఉన్న ఈ మహా గొప్ప శక్తివంతమైన మాటలు ప్రియ దేవుని ఏమంటాడైనా నేను జీవాహారము అన్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం 21వ అధ్యాయము 19-20 వచనాలు అంటున్నాడు. ప్రకటన గ్రంథము 21:19-20 వచనం. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన రత్నములతోను అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి అంట. చూడండి, ఏ రాయి? సూర్య కాంతపు మహాశక్తివంతమైన రాయి. హల్లెలూయా. చూడండి, ఈయన తేజోమయుడు. కోటి శతకోటి సూర్యకాంతులతో మరి మహాప్రభావము కలిగిన వ్యక్తి ఈయన చాలా శక్తివంతమైన మరి సూర్యకాంతులు ఎలాగున మరి వెగిసి మండుతూ ఉన్నాయో అంతకంటే గొప్పగా దేవుడు కాంతి అయ్యాడు. ఇది మొదటి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి మాటకున్న ఆ మాట ఏంటంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు? వీరు వెలుగురు. ఆ మాటకు ప్రభు మరొకసారి చెప్పాడు. ఒక చోట ఆయన చెప్పాడు, దేవుని బిడ్డలారా, ఏమన్నాడు ఆయన? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అయ్యా, ఈ ఆహారం ఎవరైతే తింటారో, ఎవరైతే ఈ ఆహారమునకు పాత్రులై ఉన్నారో వారు ఎల్లప్పుడూ జీవిస్తూనే. హల్లెలూయా. అనుకోవచ్చు మీరు, అయ్యా ఎప్పుడు మరణం ఉంది కదా మధ్యలో అంటారు. వాస్తవే, మరణం అయిన తర్వాత మనము దేవునితో నిశ్చయముగా ఆయనతో మనం కలిసి ఉంటాం. అలాగున ఈ మొదటి మాటకున్న విశ్వాసం బట్టి మనం మాట్లాడాలి. రెండో మాట మనం చూస్తే దేవుని కదా, రెండో మాట ఎవరు? రెండో మాట జ్ఞానములను. హల్లెలూయా. సువార్త 40 నిలబడుకోమ్మా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీకుందో ఒక మాట అయితే చదువు చదువు చదువు. అతనితో కలిసి చెప్తా ఉన్నా. అందుకైన చెప్పు. అందుకైన వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా
మీతో చెప్పుచున్నాను. అప్పుడు నమ్మని మద్యపానం ఆయన. చాలు చాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చెప్పాడు? రెండో మాట, అందుకు ఆయన నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా ప్రభు చెప్పుచున్నాడు. ఎందుకంటే మరి యేసుతో పాటు కొందరు ఆ ఇద్దరిని సిలువేశారు. ఆ ఇద్దరిలో ఒకరు ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు మహానీయుడివి, గొప్పవాడివి, లోకమంతా సృష్టించబడింది నీ ద్వారానే చెప్పుకుంటున్నావు కదా, అందరికి చెప్తున్నావు కదయ్యా, మరి నీ చిత్తమైతే నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షింపవా అని ఒక వ్యక్తి అన్నాడు. రెండో వ్యక్తి ఏమన్నాడంటే ఇదిగో దేవా, నేనే పాపమును చేయలేదు కనుక మీకు ఈ శిక్ష విధించటం ఇదంతా న్యాయమేమి కాదు, కానీ అయ్యా ఈ శిక్ష విధించటంలో మాకు న్యాయమే. ఎందుకంటే మేము దొంగలము, పాపులము, మాలో ఏ వెన్నిక లేదయ్యా, ఈ శిక్ష మాకు వేయటం ఎంత పొరపాటేమి కాదు, కానీ ఇదిగో నీ చిత్తమైతే నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి తనను తాను ఏం చేసుకున్నాడంటే తగ్గించుకుని ప్రభుతో మాట్లాడాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పుడే నీవు నాతో కూడా పరలోకములో ఉండు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుతో కూడా మరి ఉండటానికి ఆయన భూమి మీద బ్రతికినప్పుడు ప్రభు ఎవరో తెలియదు తెలుసండి. ఆయన ఎన్ని పాపాలు చేశాడో ఆ శిక్ష విధించబడింది. ఎన్ని ఘోరాలు చేశాడో, ఎంతమందిని చంపాడో, ఎన్ని కొన్ని కోర్లు జరిగినాయో, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటే ఆ వ్యక్తికి ఆ సిలువ వేయటం జరిగింది. ఆ వ్యక్తి ప్రభు దగ్గర అంతగా పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా ఈ చిత్తమైతే నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆ ఒక్క మాటేనండి అతనితో మాట్లాడు, ఒక్క మాటే ప్రభుతో మాట్లాడు. ప్రభు వెంటనే అన్నాడు, ఇప్పుడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. ప్రభు ఆ దొంగను కూడా క్షమించాడండి. ఆ దొంగను కూడా క్షమించాడు. ఎందుకో తెలుసా? పశ్చాత్తాప పడ్డాడు ఆయన. కనుక దేవుని చిత్తము నెరవేర్చబడటానికి మనం ఆయన యందు తగ్గించుకునే వారిమై ఉండాలి. తగ్గించుకునే వారిమై ఉండాలి. యోహాను సువార్తలో 8వ అధ్యాయములో ఒక మాట 12వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో చూడండి, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పింది. ఇప్పుడే నీవు నాతో కూడా పరలోకమనగా అది ఓ మహాపట్టణం, అది ఆ పట్టణములో చీకటి లేదండి, ఆ పట్టణములో కరువు లేదు, ఆ పట్టణములో ఖడ్గాలు లేవు. ఆ పట్టణము ఎలాంటిది అనంటే జీవపు మహిమ కలిగింది. అందుకే యోహాను సువార్తలో చెప్పాడు, చూడండి, వెలుగు కమ్మని పలకగా దేవుడు వెలుగాయనని చెప్పాడు ఆదికాండం. హల్లెలూయా. అయితే ఇక్కడే యోహాను సువార్తలో ఏం చెప్తున్నాడు ఆయన? 8వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్పాడు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా.
నువ్వు ఇప్పుడే నాతో పరలోకం అంటే వెలుగు, అది చీకటి సంబంధమైనది కాదు. అక్కడ చీకటి ఉండదు, అక్కడ దేవుని వెలుగు మహిమ, అక్కడ మన ఎదుట దేవుడు ఘనముగా చేసి ఉన్నాడు. అందుకన్నాడు, ఇదిగో నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవము గలుగువాడై. చూడండి, దేవుని వెంబడించేవారు జీవము కలిగి ఉన్నారు, వెలుగులో ఉన్నారు. హల్లెలూయా. దేవునితో అన్నాడు, నాతో కూడా ఇప్పుడే పరదేశంలో ఉందువు అన్నాడంటే ఎంత గొప్ప ధన్యతండి అది. మనకు ఉంటుందో లేదో మనకు తెలియదు. హల్లెలూయా. అసలు ఆ పిలుపు మనల్ని పిలుస్తాడో లేదో మనకు తెలియదు. కానీ దేవుడు ఒక దొంగని, ఇప్పుడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడు. ఇదిగో దేవుని వెలుగు కలిగి మనం ఉన్నాము. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, లోకము నన్ను ఏం చేసింది? వెలివేసింది, లోకము నన్ను దూషించింది, లోకము నన్ను సిలువ వేయాలని కోరుకుంది. లోకములో ఇదిగో క్రీస్తుని గురించిన ప్రకటన, విశ్వాసము, ఆ యొక్క రక్షణ సువార్త ఏమైందంటే ప్రజలకు వెరితనం అయిపోయింది. అందుకే వారు ఏం చేశారు? ప్రభుని సిలువ వేయాలని కోరుకున్నారు దేవుడు. అయితే సిలువ వేయబడిన ప్రభు ఒక దొంగని పిలిచి అంటున్నాడు, అయ్యా నువ్వు ఇప్పుడే నాతో కూడా పరదేశంలో ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే చెప్పలేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, కానీ చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గంట సేపు అయినా చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ. నా ప్రియ దేవుని బిడ్డగా, దేవుని చిత్తము. దేవుడు ఏమై ఉన్నాడు? లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో నడిచేవాడు ఎన్నడూ కూడా చీకటిలో ఉండక జీవము కలిగి ఉన్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గుట్టలు పడండి మందిరంలో, గుట్టలుగా పడుకుని గుట్టలుగా ఉండి దినాలు ప్రభు సన్నిధిలో వారు ప్రత్యేకపడి ఉపవాసం ఉండి, అదిగో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళు విశ్వాసులు 1 కోట్ల మంది ఉన్నారు. హల్లెలూయా. దేవుని మందిరంలో పడికాపులు కాసి రాత్రి పగలు దేవుడు మన కొరకు పడిన ప్రయాసం అంతా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరంలో ప్రార్థించిన సంటి వ్యక్తులను మనం చూసాం. హల్లెలూయా. కనుక వారు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటారంటే వెలుగులో ఉంటారు. నేను అంటాను, దేవుని మందిరంలో నిత్యముగా మనం క్రమం తప్పకుండా ఉన్నామనుకోండి, ఎక్కడున్నట్టు? అయ్యా ఎక్కడున్నట్టు? మా దేవుని మందిరములో మనం ఉంటే ఎక్కడున్నట్టు? దేవుని వెలుగులో మనం. దేవుని మందిరమే పరలోకపు గవినిది. ఈ గవిని లోపలికి వచ్చిన వాడు నిశ్చయముగా ఎక్కడ ఉంటాడు? జీవపు వెలుగై. హల్లెలూయా. కనుక ఈ 2వ మాటలో ప్రభు చెప్పాడు, ఏం చెప్పాడు ఆయన? ఇప్పుడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ప్రభు అని అలాగున బలపరిచాడు. 3వ మాట హల్లెలూయా. ఎవరు అన్నా? ఇవేనా? 3 4 అన్న 3 ప్రైజ్. వాక్యం చెప్పు. మీకు చెప్పేవా? హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 19:26-27. కనబడుతుందా? కనబడుతుందా? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని మన తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన యొక్క చేర్చుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 19:26. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 19:26-27. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యములో యోహాను సువార్త 19:26-27 వచ్చింది. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యము. సిలువలో ప్రభు మాట్లాడాడు. అప్పటి వరకు తల్లి కలిసి యేసుతో కూడా జీవించి, ఆ తర్వాత సిలువ వేయబడుతున్న ప్రభు దూరమైపోతున్న పరిస్థితుల్లో తన శిష్యునితో చెప్పాడు, ఇదిగో నీ తల్లి, ఇక మీదట ఇతడే నీకు కుమారుడని చెప్పాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంది. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను దూరము నుండి యేసు ఆ తల్లిని చూసినప్పుడు చాలా వేదన పడుతున్నాడు. హల్లెలూయా. ఏ వేదన పడుతుంది? కన్న కుమారుణ్ణి కంటి ముందులు కొడతా ఉంటే ఎట్టుంటుందయ్యా? ఎట్టుంటుందమ్మా? కంటి ముందు కుమారుణ్ణి బలహీనపరుస్తుంటే తల్లి హృదయం ఎలా ఉంటుంది? తల్లడిల్లిపోతుంది, కేకలు పెడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో తల్లి కుమారుని కోల్పోయిన పరిస్థితి
తల్లిని కోల్పోయిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో తను ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఏమన్నాడు ఆయన? ఇదిగో చూడండి ఏమంటున్నాడు, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూసెను. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని కూడా చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకునేను. హల్లెలూయా. ఏ గడియ నుండి? ప్రభు ఎప్పుడైతే తల్లికి ఎడబాటయ్యాడో, ప్రభు యొక్క తల్లికి దూరం అయిపోయాడో, తన కుమారుడికి తల్లి ఎప్పుడైతే దూరం అయిపోయిందో, ఆ పరిస్థితుల్లో తన శిష్యుని పోల్చుకుని ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇతడే నీకు కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వాక్యంలో 9వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, 9వ వచనంలో చెప్పబడుతున్న మాట 10వ అధ్యాయము యోహాను సువార్త 9వ వచనంలో, అదిగో చూడండి, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడి పడినవాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు. హల్లెలూయా. ఏమని చెప్పాడు? నేనే ద్వారమును అన్నాడు. ఆ ద్వారము లోపలికి ఎవడైతే ప్రవేశిస్తాడో, ఎవరైతే వస్తారో వాడు లోపలికి వచ్చును, బయటికి వెళ్ళును, మేత మేయను అని చెప్పాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ రీతిగా చెప్పింది, అయ్యా ఇదిగో నీ తల్లి. తల్లితో చెప్పాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తన ఇంటికి చేర్చుకుని ఆమెను ఆదరించినట్లుగా మరి దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు ఏర్పాటు? ఎడబాపు అయినప్పుడు. తల్లికి బిడ్డ ఏమయ్యాడు? దూరమైపోయాడు. తల్లికి బిడ్డ ఏమయ్యాడు? దూరమైపోయాడు. ఎడబాపు వచ్చింది, ఆదరణ కోల్పోయింది, కృంగుబాటులోకి వెళ్ళింది, కృంగిపోతూ ఉంది, కన్నీళ్లు మున్నీరుగా అయిపోయింది, విలపిస్తూ ఉంది, కేకలు పెడుతూ ఉంది, నా కుమారుడా. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో చాలా దూరం నుండి చూశాడండి తల్లిని. చూసి ఆ తల్లితో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇతనే నీ కుమారుడు. హల్లెలూయా. ఆ శిష్యునితో కూడా చెప్తున్నాడు దేవుడు కదా. ఏమని చెప్తున్నాడంటే, ఆ శిష్యునితో కూడా చెప్తున్నాడు, ఇదిగో శిష్యుడా, ఈమె నీ తల్లి, నీ ఎంత చేర్చుకోమని చెప్పాడు. హల్లెలూయా. దానికి నేనే ద్వారమును, నా ద్వారా ఎవడు లోపలికి ప్రవేశించునో, నా ద్వారా ఎవడైతే లోపలికి ప్రవేశించునో రక్షింపబడిన వాడే. ఎక్కడికి వస్తే? ఎక్కడికి వస్తే? లోపలికి వస్తే. బయట ఏముందని? బయట ఏముంది? బయట ఏముందమ్మా? బయట ఏముంది? పాపం ఉంది. బయట అనేకమైన రోదన ఉంది. ఆ రోదనలో నుండి ప్రభు అంటున్నాడు, చూడండి, నేను ద్వారమును,
ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వారు రక్షింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణ స్థితిలో ఉన్నప్పుడు కూడా అనేక మందికి ఆయన కల్పించిన రక్షణ ద్వారం అండి, రక్షణ ద్వారం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివాం కదా, చదివామండి. ఏమంటున్నాడు ఆయన? రక్షణ కూర్చిన సువార్త మనుషులకి వెరితనం అయిపోయిందంట. రక్షింపబడిన వారికి దేవుని శక్తి, బలము, దేవుని మహిమ, దేవుని వెలుగు, ప్రకాశము, ప్రభావమును చూచుతుందని చెప్పాడు ప్రియ దేవుడు పిల్లలారా. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ద్వారమును, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడును లోపలికి ప్రవేశించిన ఎడల. చూడండి, ఎవరైతే ప్రవేశిస్తూ ఉంటారో వారు దేవుని చిత్తమేమిటో తెలుసుకుంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు ఈ రీతిగా మనతో చెప్పుతూ వచ్చాడండి, మనతో పలుకుతూ వచ్చాడండి. ఇలాగున మన జీవితంలో అనేక అద్భుతాలు క్రీస్తు ప్రభువారు చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో మాట ఇది? 3, 4 ఎవరు? పౌలు గారా? నువ్వేనా? హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఈ సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సువార్త అయ్యా, 4వ మాట వాక్యం మత్తయి సువార్త 27వ అధ్యాయం 46. ఒకసారి బైబిల్కి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంచుమించు 3 గంటలు యేసు ఏలి ఏలి లమా సబస్తని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అనెను. హల్లెలూయా. దేవుడు మరి ఈ మాటలు చూడండి, ఇక్కడ అంటున్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఇంచుమించు 3 గంటలైన తర్వాత ప్రభు ఏం చేశాడు? దేవునికి మహిమ కలుగును గాక. ఇంచుమించు ఎన్ని గంటలు? 3 గంటలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంచుమించు 3 గంటల సమయంలో దేవుడు ఏం చేశాడంటే వేలి లామా సమస్తాన్ని బిగ్గరగా
కేక వేసి, అంటే అప్పటికి ప్రభువైన యేసు శరీరము కానీ ఆత్మ కానీ ఏమైపోయింది? అలసిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోయిన ఆ సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? హల్లెలూయా. చూడండి, లాభా సబతాని బిగ్గరగా కేక వేసి ఆయన, తండ్రి ఎందుకు నన్ను చేయి విడిచిపెట్టితివి అని ప్రభు మాట్లాడుతూ, నువ్వు తండ్రి మనల్ని చేయి విడిచిపెడితే మనం చాలా మరి బలహీనం అయిపోతామండి. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో మాట కదా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ అంటున్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం అంటున్నాడు. 11వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను గొర్రె పిల్లకు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టెను. ఏమంటున్నాడు? నేను గొర్రెల కాపరి గొర్రెల కొరకు ఏం పెట్టాడు? ప్రాణము పెట్టాడండి. ప్రాణం పెట్టాడు మన కొరకు. ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలకు తాను ఏమైనాడు? కాపరి అయి ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవుని చిత్తము నెరవేర్పు కొరకు తన సంఘానికి ఆయనే కాపరి అయ్యి ప్రాణం పెట్టాడండి. ఏం పెట్టాడు? సంఘము కోసం ఏం పెట్టాడు? సంఘము కోసం ఒక్కరోజు అయినా ఏడ్చవా? సంఘం అంటే ఏంటి? సేవ అంటే ఏమిటి? దేవుని చిత్తం అంటే ఏమిటి? ఏ రోజైనా ఒక్క కన్నీటి బొట్టైనా, ఒక్క కనికరపు బొట్టైనా దేవుని సన్నిధిలో మనము విడిచేవా? ఆరాధన చూడండి, అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. హల్లెలూయా. చూడండి, సంఘములో మనము ఏ రోజైనా ప్రభునామాన్ని బట్టి కన్నీటి బొట్టు విడిచావా? సంఘం అంటే ఏంటమ్మా? సంఘం అంటే ఏంటి? కుటుంబం. కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరిగితే ఆలుస్తామా? లేకపోతే ఏంది అలా చూస్తున్నాం? కుటుంబంలో ఏదైనా జరిగిందనుకోండి, పౌలయ్య ఏడుస్తాం, అమ్మో అయ్యో అని గుండెలు బాదుకుంటామయ్యా. ఏ రోజైనా ప్రభు నా కొరకు నీవు ప్రాణం పెట్టవయ్యని సంఘముగా ఏ రోజైనా మనము కన్నీటి బొట్టును విడిచి ప్రభు సన్నిధిలో ప్రయాసపడిన దినం ఉందా? ఆయన మన కొరకు ఏం పెట్టడమా? ప్రాణం పెట్టడానికైనా వెను తీసుకోలేదు. ఆయన వెనక్కి వెళ్ళిపోలేదు. వారు చస్తే నాకెందుకు, బ్రతికితే నాకెందుకు, వారి సంగతి నాకు అవసరం లేదని ప్రభు ఎప్పుడు ఎక్కడ ప్రభు ఏది కూడా మాట్లాడలేదండి. ఆయన మౌని అయిపోయి ఉన్నారు. ప్రభు అందుకే చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, వాటి కొరకు నేను ప్రాణం పెడతాను. అవునయ్యా, మన కొరకు ప్రాణం పెట్టి మనకు గొప్ప విడుదల కలిగించాడు.
లేకపోతే మనం చేసిన పాపానికి, దుర్మార్గం, అక్రమాలకు అనవసరమైనటువంటి దాన్ని గలిబిడి చేసుకుంటామే, దానికి ఎంత పాపం అంటే అంత పాపం. దాన్ని అంతా అనుభవించాలంటే శిక్ష పడాల్సిందే మనకి. కానీ శిక్ష పడకుండా ప్రభు మన కొరకు ఏం పెట్టాడు? తన ప్రాణం పెట్టి మనల్ని శిక్ష విధి నుండి విడిపించాడు, కక్షల నుండి విడిపించాడు, కార్పణ్యము నుండి విడిపించాడు, భయంకరమైన మరణస్థితిలో నుండి ప్రభు మనల్ని విడిపించాడండి. అందుకే ఆయన మన కొరకు నాలుగోదిగా ఎట్లా వచ్చాడు? ఆయన ప్రాణము పెట్టే దేవుడుగా వచ్చాడు. ఆలోచించాడు, ఎక్కడి నుంచి ఆలోచించాడు, అయ్యా నా కొరకు, నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు, నా సంఘం కొరకు, అయ్యా నా ప్రాంతం కొరకు, నా ప్రార్థన విషయాల్లో నాయన అనేక మంది కుటుంబాలు ఇదిగో నీ సన్నిధిలో ఉన్నాయి ప్రభువా, వారి కొరకు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని కన్నీళ్ళు విడిచావా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుడా, సంఘం అంటే కుటుంబం అండి. కుటుంబంలో ఏముంటుందో మనందరికీ బాగా తెలుసు. ఏమో కుటుంబాల్లో ఏమంటే బాధ్యతలు, భారాలు ఉంటాయా లేవా? ఉంటాయా? హల్లెలూయా. ఉంటాయా ఉండవా? బాధ్యతలు ఉంటాయి, భారం ఉంటుంది, వేదనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే యెహోవా నామములో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం ఏమవ్వాలి? కన్నీళ్లు విడిచి ప్రార్థించాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి, మరి మనం ఏం పెట్టాలి? మనం ఏం పెట్టాలి చెప్పండి? మనం ఆయన రాకడలో నమ్మకంగా మనం ఆయన సంగముగా కూడుకుని ఉండటమే దేవుని చిత్తం. నువ్వైతే ప్రాణం పెట్టలేవు, పెడతావా? ఏమా నువ్వు నేను ప్రాణం పెడతావా? పెట్టలేవు. కానీ నమ్మకముగా ఆయన వచ్చే అంతం వరకు ఆయనకు నమ్మకమైన గొర్రె పిల్లగా మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిమై ఉండాలి. హల్లెలూయా. వాస్తవానికి చెప్పాలంటే దీని సందర్భం చాలా ఉంది. కొన్ని రకరకాలైన దయ్యాలు, ఏ దయ్యాలు? రకరకాలైన దయ్యాలు, రకరకాలైన దురాలోచనలు, రకరకాలైన మనస్తత్వాలు మని. అయితే దేవుని చిత్తం ఏమిటో తెలియని మనకు చెప్తున్నాడు ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. విశ్వాసిగా నీవు, నేను, మనందరము ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ప్రయాసపడాలని ప్రభు చెప్తున్నాడు. భారం కలగాలమ్మా. గర్భశ్రీతో ఉన్న స్త్రీ, గర్భ విషయము స్త్రీ, గర్భవతి అయిన స్త్రీ దేని విషయంలో వేదన పడుతుంది? ఏంటమ్మా? ప్రసవ వేదన పడుతుంది. బిడ్డను కనాలంటే ఏమవ్వాలి? వేదన పడాలి. ఇంకాసేపు ముఖం అంటారు, ఇంకాసేపు వచ్చుకోమా, అయిపోయింది, వచ్చేసాడు బయటికి. హల్లెలూయా. చూడండి, ఆయన మన కొరకు ప్రసవ వేదన పడుతున్నాడు, మరణ వేదన పడుతున్నాడు. మరణ స్థితిలోనికి వెళ్ళి మన కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఇదిగో నీవు నేనైతే చూసి చూడనట్లుగా వదిలి వెళ్ళిపోతామేమో, కానీ దేవుడు అలా వెళ్ళలేదు. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు ఆయన ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. 12వ వచనం, అదే 10వ అధ్యాయంలో 12వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తోడేళ్ళు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. ఆ గొర్రెలను పట్టి
కొట్టి చెదరగొట్టును. చెదరగొట్టెను. హల్లెలూయా. గొర్రెల కొరకు ప్రాణం పెట్టేది ఎవరు? జీతగాడు కాదు, మాయ మాటలు చెప్పేవాడు కాదు. నీకెందుకన్నా, నీకెందుకక్క, నీకెందుకు తమ్ముడా, ఓ అందరూ మెచ్చుకో, అదే ఈ కాదు. జీతగాడు వలే కాదు, కానీ సంగమునకు ఆ కాపురి ఏమై ఉన్నాడంటే ప్రాణము పెట్టేవాడిగా ఉన్నాడు. అదిగో అనేకమైంది. ఇప్పుడు వాస్తవానికి చెదరగొట్టారా లేదా? ఈ శిలువ మరణంతో చెదిరిపోయారా లేదా? అమ్మా చెదిరిపోయారా? చెదిరిపోయారు. శిష్యులు పక్క అయిపోయారు, రక్షణ పొందిన పక్క అయిపోయారు. అనేక గాయాలు స్వస్థపరిచిన వదిలేసి భయపడిపోయి పారిపోతూ ఉన్నారు. దేవుడు చెదరగొట్టబడి ఉన్నారు. అయితే నా ప్రభు అంటున్నాడు, దేవుడు భయపడుకుడే, నేను మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరిని, గొర్రెల కొరకు తాను ప్రాణము పెట్టిన కాపరి. హల్లెలూయా. చూడండి 5వ మాట, 5వ మాట. జాంద్రాజు అరగంట సేపు చెప్పాలి, నేను వదలను, వరిపోతున్నాను. అధ్యాయం చెప్పి వాక్యం చెప్పాలి. అందం చూడండి, అందం చూడండి. 19:28 అటు వారి తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దుఃఖికొనిచున్నాను. యోహాను సువార్త 19:28 రైట్. చెప్పు. నేను నాగేస్తున్నాను. సువార్త 19:28 అటు వారి తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగా కొనుచున్నాను. హల్లెలూయా. అరగంట అయిపోయిందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ప్రియ దేవునిలారా? అంతటా అట్టి తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చున్నట్లు నేను తప్పిక కొనుచున్నాను. హల్లెలూయా. ఆయన ఏం కోరుకున్నాడు? తప్పిక. నిజంగా మనం సింపుల్గానే వెళ్తున్నాం, ఈ వాక్యం సింపుల్గానే వెళ్తున్నాం. జరిగిన కథ చాలా ఘోరమైనది అన్నమాట. కనీసం ఆయనకు నీళ్ళిచ్చే వాళ్ళు కూడా లేరు, ఆయన కేకలు పెడుతూ ఉన్నాడు. ఎర్రటి ఎండ, మండుటి ఎండలో ఆ శిలువ మీద ఉండి ఏమంటున్నాడు? దాహమని అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమని సెలవించాడు 28వ వచనంలో. అట్టి తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని ఎరిగి లేఖనము నెరవేర్చబడిన. హల్లెలూయా. లేఖనము నెరవేరునట్లు నేను తప్పిక కొనుచున్నాను. దాహమని అడుగుతున్నప్పుడు వాళ్ళు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? చేదు చిరక ఇచ్చారు. మనమేం తెచ్చాము? పానకు తీపి నీళ్లు తెచ్చాం. హల్లెలూయా.
హల్లెలూయా. వాళ్ళు ఏమిచ్చారు? చేదు నీళ్ళు ఇచ్చారు. అక్కడ కూడా మారు మనసు లేదు వాళ్ళకి, అక్కడ కూడా మారు మనసు లేదు. ఏమిచ్చారు? చేదు చిరక ముంచి తగిలినట్టుగా అంటున్నట్టుగా పెదాలకి అంటిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతుందా. 5వ మాట, ఇది 5వ మాట కదా. దేవునికి మహిమ కలుగుతుందా. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం అంటున్నాడు. చూడండి, యేసు ఒక్క నిమిషం. యోహాను సువార్త 11:25 వచ్చింది. 11:25 వచ్చింది. 5వ మాట. యోహాను సువార్త 11:25 వచ్చింది. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. శిలువ మీద ఉన్న దొంగ ఇప్పుడే నీవు పరదేశులు నాతో కూడా ఉంటావు అన్నప్పుడే వాడికి మరణమే లేదు ఇక. హల్లెలూయా. ఎన్నడూ మరణము లేదు. అందుకే ప్రభు చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినను బ్రతుకునని సెలవిస్తూ ఉన్నా. చూడండి, అప్పటికి ఏమైంది? అప్పటికి ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా దాహమని ఆయన దాఖలు వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి తరువాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక కొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలో, నేను దప్పిక కొనుచున్నాను అని ప్రభు చెప్పాడు. అక్కడ ఆయన అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా ద్వారా నా యందు విశ్వాసముంచువాడు పోయినను బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. హల్లెలూయా. ఎన్నటికి చనిపోడు అని దేవుని లేఖనము సెలవిస్తోంది. హల్లెలూయా. అందుకే ప్రియులారా, దేవుని యందు విశ్వాసముతో మనము ముందుకు సాగిపోవాలి. ఈ మధ్య చాలామంది చెప్పారు, ఏం రావని, హై స్కూల్కి ఏం రావని, పింఛం రావని, రేషన్ రావని, ఇంకా గవర్నమెంట్లో వచ్చేది ఏది పథకాలు మీకు రావని చెప్పారు. మరి భయపడతారా? మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు భయపడ్డా, ఆగిపోద్దని భయపడ్డా. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం ఏమవ్వాలి? మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణం పెట్టి మనల్ని ఆ మరణ వ్యాధుల నుండి తప్పించాడు, శిక్ష నుండి తప్పించాడు, వ్యాధులలో నుండి విడిపించిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు. చూడండి, అట్టి తర్వాత సమస్తమైనదని అప్పటికి ఏమైంది? సమర్థమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునని నేను
దప్పిక కొనుచున్నాను. అప్పటికి ప్రభు చాలా అలసిపోయాడు. అందరు నాశనం చేశారా? అందరు నాశనం చేశారా? అందరు నాశనం చేశారా? ఆమె ఉపయోగిస్తారు. నాశనం చేసిన మన ప్రాణం అలసిపోతుంది. ఎన్ని నీళ్లు తాగిన మన ప్రాణం అలసిపోతుంది. అలసిపోతున్నాం మనం. కానీ దేవుడు మన కొరకు తల్లడిల్లిపోయి తన ప్రాణము జీవము నీరు వలె అయిపోయింది. ఆయన కేకలు పెడుతూ దాహము 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 దాహమని అడుగుతున్నప్పుడు నాకేమిచ్చారు? చేరు చెరటం ఇచ్చారు. చూడండి, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికెను అని ప్రభు చెప్పాడు. ఆ బ్రతుకు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు అని ప్రభు చెప్పాడు. దేవుడు ఆ ఆత్మకు ఎంత శక్తినిచ్చాడండి, ఎంత బలం ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఆమేన్. అలాగని ఆరో మాటనా 6 నువ్వన్నమో కలగంట చెప్పు నాయన. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, చెప్పండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. యేసయ్య శిలువలో పలికిన 6వ మాట. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. మనము పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్రం ప్రకారం చూసినట్లయితే అప్పట్లో అనేకమైనటువంటి పాపాలు చేసి ఆ పాపానికి పరిహారార్థ బలిగా ఒక పావురాన్ని కానీ ఒక కోడిని కానీ తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించేవాళ్ళు. అర్పించిన తర్వాత కూడా వాళ్ళ హృదయాన్ని వాళ్ళు మార్చుకునేవాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళు మళ్ళీ యథారీతిగా తన పాపాన్ని చేసేదానికి మళ్ళీ ఎప్పటిలాగే ఉంటూ ఉండేవాళ్ళు. అప్పుడు దేవుడు ఇవన్నీ చూసి మనము ఆ ఆజ్ఞలన్నీ చెప్పినప్పటికీ కూడా వాళ్ళ హృదయాలలో ఏమాత్రము కూడా మారు మనసు లేదే అని దేవుడు ఎంతో చింతించి తన అద్వితీయ కుమారుడైన దేవుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన చిత్తం ప్రకారము ఆయన నడవడిలో 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించి మానవాళి అయినటువంటి మన పాపాల నిమిత్తము తనను తాను తగ్గించుకుని ఈ లోకంలో తను ఒక దేవుని గొర్రె పిల్లగా ఆ బలి అర్పిస్తున్నప్పటికి కూడా గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో దేవుని యందు ఆయన మన పాపాలన్నీ కూడా మోస్తూ ఆ కలువరి శిలువలో ఆయన అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ తలపైన ముళ్ళ కిరీటం, అలాగే తన ముఖము పైన ఉమ్ముని ఊశారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు. అయినప్పటికీ కూడా దేవుడు ఎక్కడ కూడా తన మాట చేతనైనా కూడా ఒక్క మాట అయినా కూడా పొల్లు పలకకుండా తన పరిశుద్ధతను అలాగే కాపాడుకొని ఆ శిలువలో సమాప్తమైనదని అంటే ఆ చేదు చిరకని యేసయ్యకు ఇచ్చినప్పుడు యేసయ్య సమాప్తమైనదని తల వంచి తన ఆత్మని అప్పగించాడు. సమాప్తము అంటే మానవుల రక్షణ కొరకు దేవుని ప్రణాళిక దేవుడు పూర్తి చేశాడని అర్థము. అంటే మన పాపాలన్నిటికీ కూడా దేవుడు ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని అర్పించాడు. అలాగే మనకు అప్పగించిన బాధ్యతల్ని మనం పూర్తి చేస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. అలాగే కనీసం దేవుడు చేసినంత అయినా కాకుండా మనకైనా కొంచెమైనప్పటికీ కూడా మన బాధ్యతని మనం వహించాలని ఈ యొక్క మాట అర్థమని నేను భావిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ 6వ మాట ఏం చెప్పాడు ఆయన? యేసు ఆ చిరకను పుచ్చుకుని సమర్థమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇప్పటికి పూర్తిగా మనం ఆలోచించేస్తే చివరి కోమలో ఉన్నట్టు. ఏ కోమ? చివరి కోమలోకి వెళ్ళిపోయింది. కోమలోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఎక్కడ పెడతారు? మనం అయితే ఐసీలో పెట్టి హల్లెలూయా. అప్పటికి ప్రభువు చాలా చివరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్నాడు, నేను మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు. ఏమన్నాడు ఆయన? నేనే మార్గము, నేనే సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును కూడా తండ్రి యొద్దకు రాలేడని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, ఈ 6వ మాటకున్న విశ్వాసాన్ని బట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమ చూడండి ఏమంటాడంటే, ఇది కేప ఉన్నాడా? కయప్ప వీళ్ళంతా ప్రభుని సిలువ వేయాలని వెంబడించిన సంటి నాయకులేడు. ఈ నాయకుల్లో ఈ కేపా అనబడుతున్న వ్యక్తి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ప్రియ దేవునిలారా, దేవుని యొక్క చిత్తం ఏమిటో, ఆ నెరవేర్పు ఏమిటో నిశ్చయముగా తను చూస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట, ప్రభు వాక్యము పలికిన మాట ఏంటో తెలుసా? నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడని పూర్తిగా తాను చెప్పుతున్న మాట. ఎందుకంటే తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి? ఒకడు పడ్డాడు కదా సిలువలో, ఒక ఆయన పడ్డాడు కదా. ఏం పడ్డాడా? పశ్చాత్తాపం పడ్డాడు. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఏముండాలి? నువ్వే కలెక్టర్ అవ్వచ్చు, అయ్యా బాబు భూమిని తలకిందులు చేసే జ్ఞానము తెలివి ఉండొచ్చేమో కానీ దేవుని దగ్గర ఏమై ఉండాలి? పశ్చాత్తాపపడే వ్యక్తిగా, పశ్చాత్తాపపడే వ్యక్తురాలుగా దేవుని ఎదుట ఎప్పుడైతే ఆ స్వాత్వికము దేన మనస్సు ఆ యొక్క శక్తిని పొందుకుంటావో అప్పుడు కొద్దిగా అవకాశం ఉంటుందండి. హల్లెలూయా. అప్పటికి కూడా నేను అనుకుంటా పూర్తిగా అవకాశం అయితే ఏమీ కనిపించదేమో అని అనిపిస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగా. చూడండి, వీళ్ళంతా కూడా క్రీస్తు వస్తాడు, రక్షణ వస్తుందని అనేవాళ్లే, కానీ క్రీస్తు వచ్చిన సంగతి వీళ్ళకి గ్రహింపు లేకపోయేది. అందుకే ప్రభు చెప్పాడు, నా ప్రార్థనా మందిరం అనేక మందికి ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థనా మందిరము అనేక లోక ప్రజలకి ఏమైంది? వెరితనంగా కనబడుతుంది. ఇప్పుడు కూడా అన్నారు కదా, ఏమన్నారు? సారాయి డుప్పు అని, డ్యాన్స్ ప్రోగ్రాలని, ఇంకా ఎన్నో. ఎవరు వీళ్ళు? లోకనాథులు. దేవుని శక్తి ఏంటో తెలియదు వారికి, దేవుని ప్రభావం ఏమిటో, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, దేవుని రాకడ, దేవుని సమయం ఏమిటో వీరికి తెలియదు కనుక ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప
తండ్రి యొద్దకు ఏ మనుషుడు అదివయ్యా తండ్రితో మనం ఉంటే, చూడండి, కుమారునితో మనం ఉంటే, కుమారుడు తండ్రితో ఉంటే, ఇప్పుడు మనము అందరము వేకమయ్యి ఎక్కడికి వెళ్తాము? పరలోకముకి వెళ్తాం. హల్లెలూయా. పరలోకములోనికి వెళ్తాం. ఎప్పుడంటే కుమారుడు తండ్రితోను కుమారునితో మనం కూడా ఏకమై ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. అందుకే ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకును వెళ్ళలేడు. వెళ్ళాలంటే చాలా అర్హతలు ఉంటాయి, వెళ్ళాలంటే చాలా ప్రయాసం ఉంది, వెళ్ళాలి అంటే చాలా విధేయత కావాలి. ఆమె దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గనుక దేవుని యందు విధేయతను కలిగి మనం ఉండాలి. వాస్తవమే, ఆనాడు పాపాలు పోగొట్టుకోవటానికి కోళ్ళు కోసారు. ఎందుకు రానంటే మేకలు కోసారు. హల్లెలూయా. చెట్టుకు బలిచ్చి ఏం చేశారు? కోసి అందరూ పెట్టారు. దోషం పోతాయి, పాపం పోతాయి. కానీ ఆనాటి కాలములో అలాగున జరిగిన సందర్భాలు వాక్యము సెలవిచ్చింది. ఇది ఒక కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకే బలి అర్పణగా మార్చబడ్డాడు. ఆయనే మన పాపముల నిమిత్తం ఏం చేశాడంటే ప్రాణాన్ని అర్పించాడు, అర్పణగా చేసుకున్నాడు. తన క్రయధనాన్ని విక్రము చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడంటే అంత గొప్పవాడు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుడు ఆకాశమును నిర్మించాడు, భూమిని నిర్మించాడట. భూమి మీద ఉన్న పంట సమృద్ధిగా వారికి దయచేసి వారు అలాగున పాత నిబంధన కాలంలో అనేక బలులు మేకలు, కోడులు, ఎద్దులు, అనేకమైనవి బలులు అర్పిస్తూ ప్రభునామంలో వచ్చారు. చివరికి కొత్త నిబంధన కాలం వచ్చిందని ప్రభుయే మన కొరకు బలియాగమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం ఏమై ఉండాలంటే ఏమై ఉండాలి? శబ్ద భక్తి కలిగిన వారిపై ఉండాలి, విశ్వాసము కలిగిన వారిపై ఉండాలి. దేవుని రాకడేమిటో మనము తెలియాలి. దేవుని చిత్తమేమిటో తెలియకుండా మనం ఆరాధిస్తే జీరో. ఏంటది? జీరో. జీరో అయిపోతే లాభమేమి లేదు. ప్రభు అంటున్నాడు, నా ద్వారా అంటే దేవుని ద్వారా మాత్రమే ఆయన కృపలోనికి, మహిమలోనికి, ఆయన వెలుగులోనికి, ఆ మహా గొప్ప ఆశీర్వాదంలోనికి వెళ్ళాలంటే మనం ఆయనలో ఉండాలి,
ఆయన మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నేనుండుట, నాలో నీ ఉండుట, నీలో ఎవరుండాలి? మనలో ఎవరుండాలి? దేవుడు. కుమారుడు తండ్రితో ఉండాలి, తండ్రితో కుమారుడు ఉండాలి, కుమారునితో సంఘమంతా ఉండాలి. అప్పుడు దేవుడు రక్తము చేత కడగబడిన మనము ఆయన సన్నిధిలో మనం ఆయన కృప పొందుకునే వారి యుద్ధము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ నామములో ఎంత గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. చూడండి, ఆయన అన్నాడు, ఏమన్నాడు ఆయన? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళరు. దేవుని యొద్దకు మనం వెళ్ళాలంటే కుమారునితో మనం ఏమవ్వాలి? ఏకమై. నేను అంటాను, ఏకమై ఉండాలంటే ఏం చేయాలయ్యా? ఏకమై ఉండాలంటే ఏం చేయాలమ్మా? ఆయన చిత్తానుసారముగా అనేది ఒక ఆమె వచ్చింది. అది ఒక ఆమె వచ్చి, అన్నా నేను యాగలేకున్నానన్నా, నాకు ఎడవకులు కావాలి, వన్నీ మొహం కావాలి, ఏందన్నా ఇంత నిర్ణయం తీసుకున్నావాలంటే, నేను యాగలేకున్నానన్నా. ఏమా ఎందుకన్నా అంత తీర్మానం చేసుకున్నానంటే,
ఏమయ్యా ఏందనంటే, అయ్యగారు నాకు కాదు ఈ విడాకులు. ఎవరికయ్యా? ఎవరికి విడాకులు? నీకు కాదు. మరి ఎవరికయ్యానంటే, మా నాయనకి మా అమ్మకి విడాకులు లేదయ్యా. నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే, నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు. నేను అన్నాను, అయ్యా ఒక పేపర్ ఇస్తాను, సంతకం పెట్టయ్యా. ఏం సార్ పెట్టాను. ఆయన అంటున్నాడు, నేత్రులు లేకుండా నేనేం పెట్టనయ్యా అంటే, అది ఏముందో రాయకుండా నేనేం పెట్టనయ్యా. మీ నాయన మీ అమ్మ సంపాదించిన ఆస్తి మీద కూడా నీకు అధికారం లేదని, నాకు ఎలాంటి సంబంధం లేదని సంతకం పెట్టయ్యా. అప్పుడు ఇస్తా నీకు, అప్పుడు ఇస్తా నీకు. అప్పుడు ఇంక వాళ్ళతో మనకేమి ఏమా వింటున్నారా? వాళ్ళతో మనకేమి ఇబ్బందులు ఉండవు. ఇబ్బందులు ఇక ఉండవు. మన పని మంది, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించుకోవచ్చు. నేను అన్నాను, అన్నా పొరపాటు అయిపోయిందన్నా, పొరపాటు అయిపోయిందన్నా, దయతో నన్ను క్షమించన్నా. ఆ తల్లి లేకపోతే, ఆ ఆడు సంపాదించిన ఆస్తి నీకు లేకపోతే, ఈరోజు నీకు వచ్చిన పెళ్ళం ఎక్కడి నుండి వచ్చింది? నీకున్నది ఎక్కడి నుండి వచ్చింది? ఐక్యత, సమాధానం, దీర్ఘశాంతము, మంచి ప్రేమ లేని ఎడల కుటుంబంలో దేవుని బిడ్డలారా ఏమన్నదు? ఐక్యత, సమాధానం. అంటే తండ్రి భావం వచ్చిందని వారు గుర్తుకొచ్చారు. ఎవరు? తండ్రితో సహవాసం కలిగి ఉండాలనే తనకి వారు గుర్తుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు. పిచ్చి బట్టి చాలా మంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, తండ్రితో సహవాసం లేకపోతే, తండ్రి చిత్తము నెరవేర్చలేని వాడివై ఉంటే, తండ్రి మార్గంలో నడవలేని స్థితి మనలో ఉంటే, ఎలా మనం పరలోకంలోకి వెళ్తాం? ఎలా ప్రభు చిత్తమై మనం ఎరిగి ఉన్నామని ఎలా చెప్పగలుగుతావు నువ్వు? హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, తండ్రితో మనము ఆయన కుమారుడు ఏకమై ఉన్నాడు. ఆయన కుమారుడైన తండ్రిగా మనకొచ్చి, కుమారునితో తన కుమారుడమైన మనమేమవ్వాలి? ఏకమై ఉండాలి. అదే దేవుని బిడ్డ పరలోకపు అదే గవిని, ఆ గవినిలోనికి వెళ్ళటానికి మనకు ఆయనకు ఏముండాలి? తండ్రి ఎందుకు నన్ను చేయి విడిచేవు అని ఎవరు అంటున్నాడు? తండ్రితో చెప్తున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు ఎవరితో ఉండాలి? కుమారునితో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు అంటున్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఏ మనుషుడు వెళ్ళలేడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తము మన పట్ల నెరవేర్చాలి. అది ప్రభువు చేసిన గొప్ప కార్యం. ఏడో మాటలోకి వస్తే ప్రభు అంటున్నాడు, మనోహరు కదా రాజాకి ఇస్తున్నాం, ఎందుకంటే ఆయన మాట్లాడలేదు మాట్లాడలేడు కాబట్టి ఏడో మాట రాజా మాట్లాడుతుంటే వాక్యం చెప్పండి. మాట్లాడండి, ఏం కాదు, మాట్లాడు. అధ్యాయం యోహాను సువార్త, లోక సువార్త 23:46. 23:46. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకాసువార్త 23వ అధ్యాయం 46వ వచనం.
అప్పుడు యేసు గొప్ప శబద్దముగా కేక వేసెను, తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. అయినా ఇలాగే చెప్పి ప్రాణము విడిచిపెట్టును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఏం చెప్పాడు? అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనెను. ఆయన ఇలాగున చెప్పి ప్రాణము విడిచెను. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ప్రాణము విడిచెను. ఎవరు? యేసు తండ్రి దగ్గర కుమారుడు ఏమి ఇచ్చాడు? ప్రాణము విడిచాడు. హల్లెలూయా. ఇంచుమించు ఎప్పుడు 3 గంటలప్పుడు 3 గంటలప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. 3 గంటల వరకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడంటే హల్లెలూయా. మొదటి మాట చూడండి, మొదటి మాటలో ప్రభు చెప్పాడు, నా దేవా నా దేవా వీరేమి చేయుచున్నారో వీరికి వెరుగను గనక వీరికి క్షమించమని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద యేసు పలికిన 7 మాటలు ఎలాంటి మాటలు అంటే చూడండి, ప్రపంచాన్ని కదిలించగలిగిన సంటి మాట. ఆమేన్. ఇక్కడ మనం కూర్చున్న ఒక్కళ్ళు కూడా మన గుండె కదలలేదండి. కదిలిందమ్మా? కదిలింది కరుణ రథం, సాగింది సమాయుగం, మనిషి కొరకు దైవమా, మనిషి కొరకు దైవమా. కరిగి నీరైపోతున్నా. కదిలింది కరుణ రథం. యేసు ఆ రథాన్ని వేసుకుని, శిలువ వేసుకుని, ఇలా రక్షకు మొదట పొదలలో ఆయన వీడ్చుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆయన పడిన ప్రయాసము నా దేవుని బిడ్డలు ఎంత ప్రయాసం అంటే అంత ప్రయాసం. ఆయన అంటున్నాడు, మత్తయి సువార్తలో 7వ అధ్యాయము చూడండి 46 వచనం. మత్తయి సువార్త 27:46 వచనం. 27:46 మత్తయి సువార్త 27. దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ అని లామా సబక్తాని దగ్గరగా కేక వేసెను. హల్లెలూయా. ఆయన కేక వేసుకున్నప్పుడు దేశమంతా ఏమైందమ్మా? చీకటి కమ్మిపోయింది. దేవుని ప్రభావం ఏమిటో, దేవుని యొక్క శక్తి ఏమిటో, దేవుని మహిమ ఏమిటో దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమయ్యారంటే కన్నులారా చూశారండి. కన్నులారా చూసి భూమి అంతా చీకటి కమ్మేసిందంట.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మనుషులందరూ కూడా ఆందోళన పడిపోయి కేకలు పెట్టే పరిస్థితిలోనికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా వచ్చాడండి ఆయన? ఒకసారి అరవండమ్మా. తగు పెట్టుకుంటే చూడండి, ఎక్కడ అప్ప 3 రోజులు అన్నం తినకపోయినా తగు పెట్టుకుంటే ఏమొస్తుందన్నా? ఎక్కడ లేని ఊపు వస్తుంది, ఎక్కడ లేని శక్తి, ఎక్కడ లేని సైతాను ఆలోచన చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అదే దేవుని చిత్తం ఏమిటో ఎరిగిన మనం దేవుడు ఏమన్నాడు? ఏలి ఏలి అరువమ్మా. అయ్యో ఏలి లామా సబక్తాని దగ్గరగా కాకబెట్టి ప్రభు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ప్రాణాన్ని క్రైదనముగా పెట్టి మనల్ని, మన పాపాలను, మనకున్న శాపాన్ని, మనకున్న ప్రతిదీ కూడా యేసు భరించి వహించి శిలువ మోసి మన కొరకు ప్రాణం పెట్టిన సంటి దేవుడు ఆయన. ఆయనకి ఏమిచ్చినా మనము ఆయన రుణము తీర్చుకోలేము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని శక్తి ఎంత గొప్పదో చూడండి. దేవుని శక్తి ఎంత గొప్పదంటే అంత గొప్పది. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చబడాలి అంటే, దేవుని కార్యాలు నెరవేర్చబడాలి అని తండ్రి చిత్తము నెరవేర్చబడే అంతము వరకు 33.5 సంవత్సరాలు కుమారుడు ప్రయాసం అంతా కూడా ఎక్కడ కూడా ఏమవలేదమ్మా. 33.5 సంవత్సరాలు కుమారుడు ఏం చేశాడు? భూమి మీద పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చేవాడిగా ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తం ఏమిటో తన ప్రజలకు రూఢిగా తెలియపరిచేవాడై ఉన్నాడు. ఆ రూఢిగా మాట్లాడుతున్న ప్రతి మాట తండ్రికి మహిమ కలిగినట్లుగా ప్రవర్తించిన కుమారుడుగా ఉన్నాడు. దేవుని చిత్తము నెరవేర్చబడాలి. నమ్మకంగా చూడండి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తన ప్రాణాన్ని దేవునికి అప్పగించు, తండ్రికి అప్పగించు, తండ్రికి అప్పగించు. కనుక దేవుని మాటలు ఏమన్నాడైనా? ఏలి లామా, ఏలి ఏలి లామా సబక్తాని దగ్గరగా కేక వేసి తన ప్రాణము దేవునికి, తండ్రికి అప్పగించుకున్నాడు. మార్కు సువార్త 15:34 వచ్చింది చివరిగా. మార్కు సువార్త 15 చివరిగా 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని దగ్గరగా కేక వేసి ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు నన్ను నన్నెందుకు చేయి విడిచావు అని అర్థం. ఎందుకు నన్ను చేయి విడిచావు అని అర్థం. చూడండి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఇంకో మాట అంటే దేవుని సన్నిధిలో అక్కడ అంటున్నాడు. చూడండి, లోక సువార్త 23:34 మాట ఏమన్నాడంటే 23:34 యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారు ఎరుగురు కనుక నేను క్షమించమని ప్రభు చెప్పాను. ప్రభు కోరే
చివరికి 5వ మాటలో ఏమన్నాడంటే, ఏమని ఆయన పిలిచాడంటే 26, 27 వచనంలో, యోహాను సువార్త 26 19, 26, 27 వచనంలో, యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడనియు నిలిచి ఉండుట చూసి, మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఏమన్నాడు ఆయన? యోహాను సువార్త 19:30 వచనంలో, 19:30 వచనంలో ఏమని చెప్పాడు? చివరిగా 7వ మాటలో చూద్దాం ఏమని చెప్పాడు అక్కడ అంటే, 19:30 వచనం. యోహాను సువార్త 19:30 వచనం. యేసు ఆ ఆ చిరక పుచ్చుకొని సమర్థమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకుని, ఆత్మను అప్పగించుకుని. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను అప్పగించుకున్నాడు ప్రీతి. కనుక దేవుని చిత్తము మన పట్ల నెరవేర్చబడటానికి ప్రభు నెరవేర్పు ఆ ప్రవచనపు వాక్యాన్ని అందరి ఎదుట నెరవేర్చి ఆయన తన తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి 3 దినాలు, 1, 2, 3 ఎలా తారీఖు 3 4 1, 2, 3 3 రోజులు మనం ఉపవాస ప్రార్థన. నాకు తెలుసు మనం గట్టిగా ప్రార్థన చేద్దామంటే సాతాను ఏదో ఒక పెండింగ్, ఏదో ఒక ఆటంకాన్ని పెడతాడు. కానీ నేను మాత్రం మానలా. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేసుకునే ఉన్నాను, దేవుని ఏడుకుంటూనే ఉన్నాను, దేవునికి మొరపెడుతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా ఇవన్నీ చేయించాలంటే, అయ్యా ఇవన్నీ తొలగిపోవాలంటే, దేవా నీతో మేమున్నాను, మాతో మీరుండి ఈ లోకమునే జయించగలిగిన శక్తి. యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని జయించలేదు? జయించరా? రేపు పునరుత్థానుడై 3వ రోజు సమాధిలో నుండి లేకపోతున్నాడు ఆయన. 3వ రోజు సమాధిలో నుండి ఆయన లేకపోతున్నాడు. హల్లెలూయా. కనుక ఆయన లోకాన్ని జయించాడు. లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని జయించాడు, ప్రతి కార్యాన్ని ప్రభు జరిగించాడు. ఆయనకి స్తుతి, ఘనత, మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కలిసి ఒక పాట పాడుకుందాం. ఒక పాట పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా.